లోకి రావడంతో పాకిస్తాన్ మాట మార్చి బకాయిస్తుంది. తాము హాస్పిటల్పై కాదు ఆఫ్ఘన్ సైనిక స్థావరంపై దాడి చేసినట్టుగా పాక్ మాట మారుస్తుంది. పాకిస్తాన్ చర్యపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే పాకిస్తాన్ దాడులపై ఆఫ్ఘన్ పాలకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్తో దౌత్య సంబంధాలు ముగించే సమయం ఆసన్నమైందని తాలిబాన్ పాలకులు కీలక వ్యాఖ్యలు చేశారు. రంజాన్ నెలలో అమాయకుల ప్రాణాలు తీశారని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్కు గట్టిగా జవాబిస్తామని తాలిబాన్లు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే పాక్ ఆఫ్ఘన్ మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రైట్. అయితే డ్యూరెంట్ లైన్ వెంట కొద్ది రోజులుగా కాల్పులు దాడులు ఉధృతంగా ఉన్నాయి. అనేక పాకిస్తాన్ ఆర్మీ చెక్ పోస్టులను ఆఫ్ఘన్ ధ్వంసం చేసింది. ఇక కాబూల్ హాస్పిటల్ పై పాక్ దాడిని భారత్ ఖండించింది. పాకిస్తాన్ ఆటవిక చర్యలకు దిగిందని మండిపడింది. ఇదే అంశానికి సంబంధించి సమప్ చేసి చెప్పడానికి మా కొలీగ్ హిమాబిందు సిద్ధంగా ఉన్నారు న్యూస్ రూమ్ నుంచి. ఓవర్ టు యూ హిమాబిందు. రైట్, థ్యాంక్ యూ శివాని. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరొకసారి ఉద్రిక్తమైన పరిస్థితులు తలెత్తాయి. ఆఫ్ఘాన్ పై పాక్ వైమానిక దాడులకు పాల్పడింది. హాస్పిటల్ పై దాడి చేయగా చాలా వరకు కూడా వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా అటు ఆఫ్ఘాన్ ప్రతినిధులు చెప్తున్నారు, అధికారులు కూడా పేర్కొన్నారు. సో కాబూల్లోని ఒక మాదక ద్రవ్యాలకు ఎవరైతే బానిసలు అవుతారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేస్తున్న ఒక హాస్పిటల్ పై పాకిస్తాన్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 400 మంది వరకు కూడా అటు హాస్పిటల్ సిబ్బంది రోగులతో కలిపి మొత్తంగా 400 మంది వరకు చనిపోయారు అంటున్నారు. 250 మంది వరకు కూడా వాళ్ళందరూ కూడా గాయపడ్డారు. శిథిలాల కింద చాలా మంది వరకు చిక్కుకున్న పరిస్థితి అని అంటున్నారు. సో మొత్తంగా అక్కడ రెస్క్యూ టీమ్ అయితే ఇప్పటికీ చర్యలు చేపడుతూ ఉంది. సో ఈ చాలా వరకు కూడా ఈ దాడిని ఆఫ్ఘాన్ ప్రతినిధులు కూడా చాలా వరకు హమ్దుల్లా ఫిత్రాట్ చాలా వరకు వైమానిక దాడిని ఈ రంజాన్ మాసంలో జరిగిన ఈ దాడిని చాలా వరకు ఆయన ఖండించడం జరిగింది. సో ఇప్పటి వరకు అంటే చాలా వరకు ఈ భవనంలో ఈ దాడి జరిగినప్పుడు పెద్ద ఎత్తున కూడా ఈ భవనంలో మంటలు వ్యాపించాయి. వాటిని అదుపు చేసేందుకు రెస్క్యూ టీం కృషి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటివరకు పరిస్థితిని అయితే సమీక్షిస్తూ ఉన్నారు. సో హాస్పిటలే లక్ష్యంగా కూడా దాడులు చేయడం ఇది కరెక్ట్ కాదంటూ కూడా ఆఫ్ఘాన్ ఈ ఆరోపణలు చేస్తుంది. బట్ ఆఫ్ఘాన్ చేసిన ఈ ఆరోపణలు పాక్ తీవ్రంగా ఖండించింది. మేమైతే ఎటువంటి దాడులకు పాల్పడలేదు, కేవలం ఆఫ్ఘాన్ లో ఉన్న సైనిక స్థావరాలు మిలిటెంట్లు స్థావరాలపైన మాత్రం మేము దాడి చేశాము, హాస్పిటల్ పై దాడి చేయలేదు అంటూ కూడా పాకిస్తాన్ చెప్తోంది. సో ఓన్లీ పౌరులు ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా కూడా మేము దాడి చేశామంటూ కూడా అటు పాకిస్తాన్ చెప్తోంది. సో ముఖ్యంగా కూడా అంటే ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా వరకు సీరియస్ గా తీసుకుంది. వాళ్లతో అంటే పాకిస్తాన్ తో ఏవైతే దౌత్య సంబంధాలు కలిగి ఉందో ఆ దౌత్య సంబంధాలు అంటూ కూడా మేము నిలిపివేస్తాము అంటూ కూడా గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇది అసలే రంజాన్ మాసం. సో ఈ కారణంతో ఈ పరిస్థితి ఇంకా కూడా ఉద్రిక్తంగా మారే ఛాన్స్ కూడా ఉంది. ఒకవైపు ముస్లిం కంట్రీస్ అన్ని కూడా ఏమో తెలియదు ఇంకా మద్దతుగా నిలుస్తాయో తెలియదు. ఇప్పటికే చూస్తున్నాము మిడిల్ ఈస్ట్ కంట్రీలో చాలా వరకు కూడా యుద్ధం జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం గత ఫిబ్రవరి నెల నుంచి కూడా స్టార్ట్ అయింది. బట్ నిన్న జరిగిన ఈ దాడిలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల వ్యవస్థను చాలా మంది కింద చిక్కుకున్న పరిస్థితి. సో ఎందుకు ముఖ్యంగా కూడా ఈ రెండు కంట్రీస్ మధ్య ఎందుకు ఈ వివాదం ఎప్పుడు చెలరేగిందంటే అంటే సరిహద్దు టెర్రరిజం ముఖ్యంగా ఆరోపణలు, ఇంకా సరిహద్దు వివాదం ఒకటి ఉంది, భద్రతా సమస్యలు. ఈ 3 కారణాలతో కూడా పాకిస్తాన్ తరచూ ఆఫ్ఘాన్ భూభాగంలో ఉన్న తెహ్రిక్ తాలిబాన్ పాకిస్తాన్ మిలిటెంట్లు తమపై దాడులు చేస్తున్నారంటూ కూడా అటు పాకిస్తాన్ ఆరోపిస్తుంది. ఏదైతే వీళ్ళిద్దరికి కూడా డ్యూరెంట్ లైన్ ఒకటి, సరిహద్దు అంశం ఒకటి ఉంది. సో దీనికి సంబంధించి కూడా రెండు కంట్రీస్ మధ్య కూడా ఈ వివాదం అనేది చెలరేగుతూ ఉంది. పాకిస్తాన్ లో జరిగిన ఈ ఉగ్ర దాడుల కారణంగా కూడా ఆఫ్ఘాన్ ప్రాంతంలో ఉన్న మిలిటెంట్లే ఈ ఆఫ్ఘాన్ దాడులు ఈ పాకిస్తాన్ కి అంటే ఆఫ్ఘాన్ లో ఉన్న ఈ మిలిటెంట్లు ఈ పాక్ లో దాడులు చేస్తారంటూ కూడా పాకిస్తాన్ ఆరోపిస్తుంది. సో చూడాలి ఇది ఇంకా కూడా ఉద్రిక్తంగా కూడా మారితే దక్షిణాసియాలో కూడా ఇంకొక మరింత ఉధృతంగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు ప్రపంచ దేశాలు. ఇప్పటికే భారత్ దీన్ని ఖండించింది. సో చూడాలి, రంజాన్ మాసం కాబట్టి ఇంకా ముస్లిం కంట్రీస్ ఏవైనా కూడా దీనికి మద్దతుగా తెలుపుతారా లేకపోతే ఇంకొంచెం ఇది టర్న్ ఎట్లా తీసుకుంటుందో చూడాలి. సో మాట్లాడదాము. ఇప్పటికే గెస్ట్లు జాయిన్ అయ్యారు. మనతో పాటు వివి రావు గారు రిటైర్డ్ కర్నల్ జాయిన్ అయ్యారు, అలాగే ఉపాల్ లక్ష్మణ్ రావు గారు విశ్లేషకులు ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఉపాల్ లక్ష్మణ్ రావు గారు. ముందుగా నిజంగా పాకిస్తాన్ వైమానిక దాడులు నిజంగానే హాస్పిటల్ లక్ష్యంగానే చేసిందా?
ఒకవైపు ఏమో బుకాయిస్తోంది, మేము దాడులకు పాల్పడలేదు, ఆఫ్ఘన్ పౌరులపైన కానీ ఆ సామాన్య పౌరులపై మేము దాడి చేయలేదు. బట్ ఆఫ్ఘనిస్తాన్ మాత్రం కావాలని ఒక హాస్పిటల్ దీనిపై దాడులు చేశారంటుంది. పాకిస్తాన్ చెప్తున్న మాటల్లో నిజమెంత? చెప్పండి లక్ష్మణ్ గారు, వాయిస్ వస్తుందా? ఇప్పుడు వస్తుంది. పాకిస్తాన్ వైమానిక దాడి నిజంగానే హాస్పిటల్ లక్ష్యంగా చేస్తుంది అనుకోని మనం ఈ దాడిని బట్టి అర్థం చేసుకోవాలా? ఆఫ్ఘన్ చెప్తోంది పాకిస్తాన్ కావాలని దాడులు చేస్తుంది, మరి పాకిస్తాన్ మాత్రం మేము అసలు ఈ వైమానిక దాడులు వాళ్ళపైన మేము చేయలేదు, ఏవైతే మా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న మిలిటెంట్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాల లక్ష్యంగా కూడా మేము దాడులు చేశామంటుంది. సో పాకిస్తాన్ చెప్పే మాటలను ఎంతవరకు నమ్మచ్చు? అక్కడ దాడి అయితే జరిగింది కదమ్మా, వాళ్ళ దాడి వాళ్ళు చేసుకోలేదు కదా. అక్కడ హాస్పిటల్ మీద దాడి అయితే జరిగింది. కాకపోతే పాకిస్తాన్ మేము మిలిటెంట్ స్థావరాల మీద దాడులు చేసాము అని టార్గెట్ మిస్ అయ్యి ఇంకో చోట మిసైల్ పడే అవకాశం కూడా ఉంది కదా. టార్గెట్ మిస్ అయిందేమో అని నేను అనుకుంటున్నాను. మిస్ అయిపోయి ఇంకో చోట పడి ఉండొచ్చు. హాస్పిటల్ మీదనే టార్గెట్ చేసి వేసేంత ఆలోచన చేసి ఉండకపోవచ్చు. సైనికుల మీదనే టార్గెట్ చేసి వదిలి ఉండొచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ ఏది ఏమైనా కూడా ఈ పక్కపక్కనే ఉన్నటువంటి దేశాలు అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈ అగ్రదేశాల యొక్క ఆదేశాలను పాటిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ను చైనా సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్ కేమో మనతో ఏమీ లేదు అని చెప్తున్నప్పుడు కూడా అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చైనా తమ బార్డర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కు రోడ్డు వేసింది, మార్గం వేసింది. ఏమవుతుంది అక్కడ అంటే వీళ్ళ యొక్క స్థావరాలని అక్కడ పెట్టుకోవడానికి వీలుగా ఆ ఏర్పాట్లు చేసుకున్నారు. సో ఇప్పుడు వీళ్ళ స్థావరాలు అక్కడ ఉన్నాయి, చైనా స్థావరాలు కూడా అక్కడ. అది పాకిస్తాన్కు ఆగ్రహం. అలాగే బార్డర్ ప్రాబ్లం కూడా ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు బార్డర్ ప్రాబ్లం కూడా ఉంది. బార్డర్ ప్రాబ్లం ఉన్నంత మాత్రం దాని మీదనే దాడులు చేసుకోవాలి, యుద్ధాలు చేసుకోవాలి అంత సీను లేదు. దానితో తాలిబాన్లు తోడయ్యారు. తాలిబాన్లు మరి ఎంతవరకు వెళ్తున్నారు చూస్తున్నాం కదా మనము. పాకిస్తాన్ మీద ఎలాంటి దాడులు చేస్తున్నారు, ఎలా చొచ్చుకొని పోతున్నారు, కొన్ని ప్రాంతాలు ఆక్రమించుకున్నారు, ఇవన్నీ వస్తున్నాయి. దానికి ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్. ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా ఈ యొక్క దాడులు చేసుకోవడం అంటే యుద్ధాలు చేసుకోవడం, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, ఆర్థికంగా నష్టపోవడం ఈ యొక్క అధునాతన యుగానికి అవసరం లేదమ్మా. ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. ఎందుకు ఈ విధంగా ముస్లిం దేశంలో మరి వాళ్ళు అంత కక్షలకు తావిస్తూ దాడులు చేసుకోవడం అన్నది కరెక్ట్ అయితే కాదు. ఇప్పుడు ఇరాన్ కూడా చూస్తున్నాం కదా, ఎట్టి పరిస్థితుల్లో మేము ఎంతకాలంలో యుద్ధం చేస్తామని. దానికి ట్రంప్ తిక్క వేషాలన్నీ వేసుకుంటూ ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు. ఆయన ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది? ఆయన ఎందుకు టార్గెట్ చేశాడు ఆఫ్ఘనిస్తాన్ ఇజ్రాయెల్, ఇరాన్? ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుని ఏమంటుంది అంటే పక్కపక్క దేశాల్లో అంతర్యుద్ధాలు స్టార్ట్ అయితే ఇప్పుడు మన దేశ పరిస్థితి ఏంటి అని అనుకున్నప్పుడు మనం అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చేసింది? ఎక్కడ అమెరికా స్థావరాలు ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్ అన్ని చోట్ల కూడా దాడులు చేసింది. మరి మన దగ్గర శ్రీలంక మీద కూడా దాడి చేయడం, శ్రీలంక దగ్గర ఉన్నటువంటి అమెరికా స్థావరం పైన కూడా దాడి చేయాలి. సో ఈ పరిణామాలని చూసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో భారతదేశంలో అంత జాగ్రత్తగా ఉండకపోతే ఎప్పుడు ఏం ఆలోచిస్తారో తెలీదు, ఏమి రియాక్ట్ అవుతారో తెలీదు.
సడన్ గా మిసైల్స్ వదులుతారు, డ్రోన్స్ వదులుతారు. అవి టార్గెట్ ఎట్లా రీచ్ అవుతున్నారో తెలీదు. చూడపడాలంటే పడుతున్నాయి. చూసాం కదా ఇప్పుడు ఇరాన్ ఖలీఫా మీద కూడా టార్గెట్ చేసి పంపింది, దాని పక్కన పడింది. ఇప్పుడు ఇక్కడ ఏంటి దీని అర్థం ఏంటి? మేము టార్గెట్ చేయలేదని చెప్తుంటారు, టార్గెట్ చేస్తారు. అమెరికా కూడా ఇరాన్ లో ఒక స్కూల్ మీద దాడి చేసింది. 140 వరకు పిల్లలు చనిపోయిన పరిస్థితి. అంటే ఏంటి అంటే కొంచెం నమ్మకం ఉండాలి కదా. అంటే ఏంటి ఇప్పుడు చూడండి, యుద్ధాల వలన అన్ని వాళ్ళు ఆర్థికంగా భారీగా నష్టపోయే, ప్రాణ నష్టం వచ్చే, ఆర్థిక నష్టం వచ్చి ఆ దేశాలు ఎప్పుడు కోలుకుంటాయి. ఎందుకంటే ఓకే నంబర్ 1 కంట్రీ, ప్రపంచంలోనే నంబర్ 1 ఆర్థిక పరంగా మేము బలమైన దేశం మాది, మా డాలర్ విలువ అట్లా అని చెప్పి వాళ్ళు విరవీగుతారు. బట్ ఈ చిన్న చిన్న దేశాలు అన్ని కూడా ఎప్పుడు తేరుకుంటాయి? మరి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన జాగ్రత్త కూడా, భారతదేశం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండకపోతే, సిద్ధంగా ఉండకపోతే మనకు కూడా ప్రమాదం ఉంటుంది. లక్ష్మణ్ గారు, అంటే మొదట ఇరాన్ పై దాడి చేసినప్పుడు కూడా ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఎలా ఉందంటే దెబ్బతిన్న పులి లాంటి పరిస్థితి అయిపోయింది. ఇంకా మత గురువు చనిపోయాక వాళ్ళు అంత పెద్ద కంట్రీతోనే ఇప్పటి వరకు కూడా యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు, డ్రోన్లు వేస్తున్నారు, ఇవన్నీ చేస్తుంది. చాలా వరకు ఇప్పుడు ఈ రంజాన్ లో చాలా వరకు కూడా ఇప్పుడు చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఇది ఇంకొక కొత్త వార్కి ఏమైనా ఈ పరిస్థితులు కూడా దారితీస్తే, ఇప్పటికే కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో పూర్తిగా దౌత్య సంబంధాలు మేము కట్ చేసుకుంటామని చెప్తోంది. చాలా వరకు అక్కడ సైనికంగా కూడా కొంత వాళ్ళు మోహరించిన పరిస్థితి కూడా ఉంది. నెక్స్ట్ రూపానికి ఏమైనా దారితీస్తుందా ఇది? ఇప్పుడు ఇరాన్ ఎన్ని చెప్పినా కూడా చీటుగానే సమాధానం చెప్తుందమ్మా, వాళ్ళకి తగ్గలేదు. అమెరికా ఏదో గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ, ఇజ్రాయెల్ గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు మరి ఎంత కౌంటర్ ఇస్తున్నారంటే అంత కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అందుకనే మళ్ళీ ట్రంప్ మాట మార్చాడు కదా, మనం ఒప్పందం చేసుకుంటామంటున్నాడు. మళ్ళీ ఏం ఒప్పందం చేసుకున్నావు? ఏమీ లేదు, సర్వనాశనం చేస్తామన్నాడు మొదట, ఇప్పుడు ఒప్పందం అంటున్నాడు. అందువల్ల ఇక్కడ ఎవరి ప్రకారం రైట్. లక్ష్మణ్ గారు, మీ వాయిస్ రావట్లేదు, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తా. రైట్. వివి రావు గారు, ఆఫ్ఘాన్ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా గట్టిగాని వార్నింగ్ ఇచ్చింది అటు పాకిస్తాన్. ఇప్పటికే మేము వాళ్ళతో దౌత్య సంబంధాలు పూర్తిగా తెగదీపుకుంటాం అంటోంది. సో నిజంగా కూడా ఇది ఒక పూర్తి స్థాయి ఘర్షణకు దారితీస్తుంది. ఇంకొకటి సరిహద్దు వివాదాలే కూడా ఈ రెండు కంట్రీస్ కి మధ్య అయితే డ్యూరాండ్ లైన్ ఏదైతే ఉందో అదే మెయిన్ గా కారణమా? ఫస్ట్ థింగ్ మనం క్లియర్ గా ఉండాలమ్మా, ఇది దురంద లైన్ గురించి కాదు. ఈ దురంద లైన్ గొడవ 1894 నుంచి 130 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అప్పుడు అఖండ భారత్ ఉన్నప్పుడు కూడా, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా ఆ దురంద లైన్ ఆఫ్ఘనిస్తాన్ ని ఇండియా నుంచి సెపరేట్ చేస్తా వాళ్ళు పెట్టారు. అప్పుడు ఆ ఆఫ్ఘనిస్తాన్ అమీర్ తోటి సంతకం పెట్టించుకున్నారు. సో అదే సంతకం ఏంటంటే బలవంతంగా పెట్టించుకున్నారని ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ వాదన అప్పటి నుంచి కూడా ఉంది. అయితే అది బోర్డర్ స్టేట్ కాబట్టి ఫ్రీగా వదిలేసేవారు. అందుకనే చెప్పి మీకు నార్త్ వెస్టర్న్ ఫ్రంటియర్ ప్రావిన్స్ పాకిస్తాన్లో ఏదైతే ఉందో 11 ప్రాంతాలు ఉంటాయి. ఆ 11 ప్రాంతాలకి అటేపు ఉన్న ఆఫ్ఘనిస్తానీస్కి ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది. మ్యారేజెస్ అవుతాయి, ట్రేడ్ జరుగుతుంది, వీసా లేకుండానే అటు ఇటు జరుగుతూ ఉంటారు, రోజు కలుస్తూ ఉంటారు, అన్నీ జరుగుతూనే ఉంటాయి. అయితే అది ముఖ్య కారణం కాదు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ 1979-80s పర్షియా పాకిస్తాన్లో కూడా 2 ప్రాబ్లమ్స్ వచ్చినాయి. పర్షియాలో అయితే అదే, ఇప్పుడు ఇరాన్లో అయితే ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి ఫ్రాన్స్ నుంచి ఆయతుల్లా ఖొమైనీ వెనక్కి వచ్చి అప్పుడున్న రాజుని వెళ్ళగొట్టి ఆయన మతపరమైన థియోక్రసీ రూల్లోకి తీసుకొచ్చారు ఇరాన్. ఇక్కడేమైందంటే రష్యా ఆఫ్ఘనిస్తాన్ని ఇన్వైట్ చేసి అక్కడ ఉన్న కింగ్ తీసేసి వాళ్ళు ఆక్రమించుకున్నారు. దాన్ని కౌంటర్ చేయడానికి అమెరికా పాకిస్తాన్ని వాడుకుంది. ఆ వాడుకున్నప్పుడు అన్ఫార్చునేట్లీ జనరల్ జియావుల్ హక్ ఇరాన్లో చూసిన ఫండమెంటలిజం చూసి
పాకిస్తాన్లో ఫండమెంటలిజం తీసుకురావాలని చూశారు. ఆ ఫండమెంటలిజం ఫైనల్ ప్రోడక్టే ఇప్పుడు జనరల్ అసీం మునీర్ టాప్ పొజిషన్కి చేరుకున్నారు. ఆ ఫండమెంటలిజంలోనే తాలిబాన్ అన్నది విపరీతంగా మద్రసాస్ పెట్టి తాలిబాన్ అన్న ఒక ఫోర్స్ని ట్రైన్ చేశారు. ఎప్పుడైతే రష్యా వెళ్ళగొట్టారో అప్పుడు తాలిబాన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేశారు. ఆ తాలిబాన్ గవర్నమెంట్ ఆల్ ఖైదా ఇటువంటి సంస్థలను ప్రోత్సహించింది. మొత్తం ప్రపంచానికే టెర్రరిస్ట్ హబ్ కింద పాకిస్తాన్ ఐఎస్ఐ కంట్రోల్లో ఉండి మొత్తం వాళ్ళ దేశంలో కాకుండా అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ట్రైనింగ్ క్యాంప్స్ ఇవన్నీ పెట్టి ఆ పాకిస్తాన్ ఆర్గనైజ్ చేసింది. ఆర్గనైజ్ చేయడంలో ఏమనుకుందంటే ఆఫ్ఘనిస్తాన్ ఇండియాతోటి యుద్ధం వస్తే నాకు స్ట్రాటజిక్ డెప్త్ అంటే నేను వెనక్కి తగ్గినప్పుడు కూడా నాకు ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, నాకు సపోర్ట్లో ఉంటుంది అనుకున్నారు. అలాగే మన 10 ఏళ్ల తర్వాత 1979లో ఏదైతే మొదలైందో 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఇన్సర్జెన్సీ మొదలైంది. ఇన్సర్జెన్సీ ఎలా మొదలైంది? అంతకుముందు వరకు కొంత విభేదాలు ఉన్నా కానీ ఇంత సీరియస్నెస్కి రాలేదు. ఆఫ్ఘనిస్తాన్లోకి యుద్ధం చేయడానికి ఎవరైతే తాలిబాన్ని ట్రైన్ చేయడం మొదలుపెట్టారో వాళ్ళని దాదాపు 27 ఆర్గనైజేషన్స్ కింద అంటే గ్లోబల్ టెర్రరిస్ట్ హబ్ అంటే విపరీతమైన స్కూల్ కింద తయారు చేసి ఇండియాకి పంపించడం మొదలుపెట్టారు. 94లో దాదాపు పీక్ చేరుకున్నారు వాళ్ళు. దాదాపు కాశ్మీర్ మనం ఆ రోజున పోగొట్టుకునేవాళ్ళం. కానీ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆ రోజుని మనం బలంగా ఫైట్ చేసి పొలిటికల్ డైమెన్షన్స్ కూడా చాలా ఫేవరబుల్గా ఉండి మొత్తం మీద వెనక్కి ఇప్పుడు ఈ రోజుని దాదాపు 150 మంది కంటే ఎక్కువ టెర్రరిస్టులు లేరు. అది ఏంటంటే బేసికలీ పాకిస్తాన్ పంజాబ్ నుంచే ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. 1994లో అయితే ఇంటర్నేషనల్గా పాకిస్తాన్ ఐఎస్ఐ ఎంత ఆర్గనైజ్ చేసిందంటే సుడాన్, ఇథియోపియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, సిరియా ఇటువంటి కంట్రీస్ నుంచి కూడా తీసుకొచ్చింది. అంతమంది సుపీరియర్ ఫోర్స్ని తయారు చేసింది టెర్రరిస్ట్. అయితే ఏమైందంటే రష్యన్స్ వెళ్ళిపోయిన తర్వాత తాలిబాన్స్ వచ్చారు. ఆ తాలిబాన్స్లో ఆల్ ఖైదా 9/11 చేసింది అమెరికాలో. ఫస్ట్ టైం అమెరికన్ సాయిల్ మీద అటాక్ అయింది. దానివల్ల అమెరికా పాకిస్తాన్ని ఎగైన్ ఊతం తీసుకుని వాళ్ళ మీద మీరు ఇందాక అంటున్నట్టుగా టొమహాక్ క్రూజ్ మిసైల్స్ ఇవన్నీ వాడి ఆల్ ఖైదాన్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలోనే మొత్తం ఎలైడ్ ఫోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అమెరికన్స్ 2021 కరెక్టే అనుకుంటాను వెళ్ళిపోవడం వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నారు. ఆ వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు హర్రీడ్గా డెసిషన్ తీసుకున్నారు. ఆ హర్రీ డెసిషన్లో చాలా నష్టపోయారు. ఎక్విప్మెంట్ ఇవన్నీ వదిలిపెట్టి తాలిబాన్స్కి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అయితే పాకిస్తాన్ ఐఎస్ఐ అప్పుడు కంట్రోల్ చేస్తుంది. అప్పుడు కూడా మొత్తం తాలిబాన్స్. దానికి DGISI ఫైజ్ హమీద్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళారు, క్లాసిక్ టీ తాగారు, అంత బాగుంది అన్నారు, అంతా సక్సెస్ఫుల్ అయింది. అయితే ఇక్కడ పాకిస్తాన్కి వెనక్కి వచ్చే ఫైజ్ అహ్మద్ కోర్ కమాండర్ అయ్యి నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్కి డెసిగ్నేట్గా నుంచున్నారు. అదే సమయంలో ఎవరైతే జనరల్ అసీం మునీర్ ఫైజ్ అహ్మద్కి ముందర DGISI కింద ఉండేవారో ఆయన్ని ఇమ్రాన్ ఖాన్ డిస్మిస్ చేసి ఫైజ్ అహ్మద్ని తీసుకురావడం జరిగింది. అసీం మునీర్ గారికి ఫైజ్ అహ్మద్ అంటే విపరీతమైన కోపం. తర్వాత పొలిటికల్ గ్యాంబుల్లో అసీం మునీర్ చీఫ్ అవడం జరిగింది. ఫైజ్ అహ్మద్ అణిచివేయడం జరిగింది. ఆ ఫైజ్ అహ్మద్ని ఇప్పుడు ఆయన మీద కోర్టు కేసులు వేసి 14 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. అసీం మునీర్కి ఒక ట్రెండ్ ఉంది. ఆయనకి ఏంటంటే చాలా విపరీతమైన కక్షలు ఉంటాయి. ఆ కక్షల రూపేణ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మీద విపరీతంగా విరుచుపడుతుంది. అయితే ఆ తాలిబాన్ ఏంటంటే అందులో తెరీకే తాలిబాన్ పాకిస్తాన్ ఒకటి, తెరీకే లబ్బైక్ పాకిస్తాన్, ఇది ఇస్లామాబాద్లో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఈ రెండు కలిపి పాకిస్తాన్లో షరియా రూల్ తీసుకురావాలని నిర్ణయించుకుంది. దాని గురించి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ సమయంలోనే లక్కీలీ ఏమైందంటే ఇండియాలో డిప్లొమాటిక్ మన ప్రిన్సిపల్స్లో కొంచెం మార్పు చేశారు. ఆ మార్పులు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గవర్నమెంట్ని ప్రపంచం ఎవరూ రికగ్నైజ్ చేయకపోయినా కానీ మన హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, తర్వాత హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, మిలిటరీ ట్రైనింగ్ ఇవన్నీ ఇవ్వడం మొదలుపెట్టాం. దీనివల్ల పాకిస్తాన్ ఏముంటుందంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం ఉన్న తాలిబాన్ ఇండియా కాలనీ అయిపోయింది, ఇండియా చెప్పినట్టు వింటుంది, ఇండియా ఫ్రంట్. లాస్ట్ 3 monthsలో వాళ్ళ DGISPR చౌదరి సాబ్, తర్వాత పాకిస్తాన్ ప్రెసిడెంట్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అందరూ ఇదే సమ్మతిలో ఉన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంది, ఎందుకంటే ఇండియా ప్రేరేపిస్తుంది, అది వాళ్ళ కథ. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో ఈ రోజుని దాదాపు 30,000 మంది టెర్రరిస్టులు ఉంటారు. ఇంకా ఇంటర్నేషనల్ గ్లోబల్ హబ్ ఆఫ్ టెర్రరిజం, దుబాయ్ అలాగే ఇంటర్నేషనల్ ట్రాన్సిట్ పాయింట్, ఫైనాన్షియల్ సెంటర్ అలాగే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ గ్లోబల్ హబ్ ఫర్ టెర్రరిజం దాదాపు 30,000 ఉంటారు. అందులో అరౌండ్ 8,000 to 10,000 దాదాపు ఈ టీటీపీ తెరికే తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు అయి ఉంటారు. తెరికే లబ్బాయిక్ పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉందో దీని మీద బై ముషరఫ్ ఆర్మీని పంపించి మా మసీదుని అటాక్ చేశాడు ఇస్లామాబాద్ ప్రాపర్. ఆ రోజు లబ్బాయిక్ వాళ్ళు చాలా మంది క్యాడర్స్ చనిపోవడం జరిగింది. వీళ్ళు దాదాపు 2,000 మంది ఉంటారు. దీని తర్వాత ఆల్ ఖైదా క్యాడర్స్, రెమినెంట్ లో క్యాడర్స్ ఒక 5,000 మంది ఉంటారు. వీళ్ళు కాకుండా ఐసిస్ క్యాడర్స్ ఎప్పుడైతే ఇరాక్, సిరియా, అటు లెబనాన్, కొంతవరకు టర్కీ, ఒక 1% ఇరాన్, ఈ ఏరియాస్ లో ఆపరేట్ చేసేవారు, వాళ్ళందరూ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్కి తీసుకురావడం జరిగింది. ఐఎస్ఐ ఏం చేస్తుందంటే ఈ ఐసిస్ ని కలిపి ఎల్ఈటి, జేఈఎం కలిపి ఇండియా మీద ప్రయోగించాలని చూస్తుంది. సో యాక్చువల్లీ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ మీద వీళ్ళు అటాక్ చేస్తుంది, మనం ఆపరేషన్ సింధూర్లో ఎలా చేసామో వీళ్ళు అది రిప్లికేట్ చేయాలని చూస్తున్నారు. ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే పాకిస్తాన్లో ఇంకోటి ఉంది. పాకిస్తాన్ ఆర్మీ టూ డామినెంట్ అండ్ ఆర్మ్. ఎయిర్ ఫోర్స్ కి విలువ ఇవ్వదు, ఎయిర్ ఫోర్స్ కి ఇంటెలిజెన్స్ షేర్ చేయదు. అందువల్ల ఆ పాకిస్తాన్ పైలట్స్ మంచి పైలట్స్ అయినా కానీ వాళ్ళకి ఇన్కరెక్ట్ ఇంటెలిజెన్స్ ఇచ్చి, ఇన్కరెక్ట్ టార్గెట్స్ ఇచ్చి ప్రేరేపిస్తారు. సో దానివల్ల ఈ టీటీపీ హెడ్ క్వార్టర్స్ అనుకుని ఒక రీహాబిలిటేషన్ సెంటర్ మీద అటాక్ చేయడం, దాదాపు మీరు అన్నట్టుగా 400 చనిపోవడం, 250 పైన గాయపడడం, అంతకుముందు కూడా చాలా మంది గాయపడడం. దాదాపు అంటే రావు గారు అంటే ప్రధానంగా అంటే వాళ్ళు మిస్గైడ్ చేసి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు అనుకున్న లక్ష్యాలు కాకుండా వేరే పడి ఉండొచ్చు. అండ్ మెయిన్ గా కూడా ఇందాక లక్ష్మణ్ గారు కూడా అంటున్నా కూడా అంటే దీని వెనక ఎవరి హస్తం ఉండుండొచ్చు. ఒకవేళ పాకిస్తాన్ కి అటు అమెరికా గానీ చైనా గానీ వెనక నుంచి ఏమైనా హెల్ప్ చేసే సిచ్యువేషన్ ఉంటుందా సార్? లేదు, బగ్రామ్ బేస్ ఆఫర్ చేశారు కానీ అమెరికా దానికి పట్టించుకోలేదు, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. ఎస్, ఒక దొరికితే బాగానే ఉంటుంది, దొరకపోయినా పెద్ద పర్వాలేదు. కానీ పాకిస్తాన్ ప్రస్తుతం చేస్తుంది మాత్రం ఇండియాని అటాక్ చేయలేక, ఎందుకంటే మన సింధ్ వాటర్స్ డిస్ట్రిబ్యూషన్ మనం సస్పెండ్ పెట్టాం, అది మనల్ని అటాక్ మీరు 2 నెలలు 3 నెలల వెనక్కి వెళితే DGISPR స్టేట్మెంట్ క్లియర్ కట్ గా తెలుస్తుంది. మీరు ముందు నుంచి, వెనక నుంచి, పక్క నుంచి, ఏ సైడ్ నుంచి వచ్చినా గానీ మేము మిమ్మల్ని అటాక్ చేస్తామని క్లియర్ గా ఆ రోజునే చెప్పారు. అంటే ఏంటంటే బేసిక్ ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్, ఇండియా మీద అటాక్. ఓకే లక్ష్మణ్ గారు, అంటే ఈ ఉద్రిక్తతలో అంటే ప్రపంచ దేశాలు ఎవరు కూడా పెద్దగా జోక్యం చేసుకోలేదు, ఒక భారతదేశం మాత్రం ఖండించిన పరిస్థితి. ఎందుకు ప్రపంచ దేశాలు మౌనంగా ఉన్నాయి? అంటే ఇరాక్ జరిగింది, ఇరాన్ మీద దాడి గురించే జరిగింది. లక్ష్మణ్ గారు ఇప్పుడు వస్తోంది రైట్. అంటే ఇప్పుడు ఈ యుద్ధం, ఈ ఉద్రిక్తంలో కూడా అంటే ప్రపంచ దేశాలు ఎందుకు ఎవరు జోక్యం చేసుకోలేదు, మాట్లాడటం లేదు, ఒక భారత్ మాత్రం ఖండించింది ఈ దాడిని. ఎందుకు ప్రపంచ దేశాలు మౌనంగా ఉన్నాయంటారు? కొన్ని దేశాలు ఖండించాయి, కాకపోతే ఏంటంటే ఇక్కడ కేవలం అసలు నీకు ఇజ్రాయెల్ కు ఇరాన్ మధ్య ఉన్నటువంటి వ్యవహారాల్లో అమెరికా ఇక్కడ ఉండవచ్చు, ఇరాన్ లో కూడా టెర్రరిజం ఉండొచ్చు, అది కాదు ప్రధాన కారణం. ఆయిల్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో చూస్తున్నది అమెరికా, అందువలన సపోర్ట్ చేస్తుంది. ఇట్లా ఓకే, మరి మనకు ఇవాళ ఇరాన్ మనకు సంబంధించిన LPG గ్యాస్ యొక్క వాటిని పంపి అలా అనుమతి రావడానికి ఇది కూడా ఇంపార్టెంట్. అంటే మనకు ఇరాన్ తో మొదటి నుంచి మంచి సంబంధాలే ఉన్నాయి, లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ తో కూడా సంబంధాలే ఉన్నాయి, లేకుంటే లేవు.
కాకపోతే ఏంటంటే టెర్రరిజానికి భారతదేశం వ్యతిరేకం మొదటి నుంచి. ఎక్కడ టెర్రరిజం ఉన్నా కూడా దాన్ని టెర్రరిజాన్ని పెంచి పోషించు అని చెప్తుందా కంక్లూడ్ సార్ ఆ యొక్క ముస్లిం కంట్రీస్ లో అదే జరుగుతుంది. రావు గారు చక్కగా వివరించారు, చాలా డీల్గా చెప్పినప్పుడు చివరిగా ఒకటే మాట అన్నారు కదా, మనకు గేమ్ ఆడుతుందని పాఠానం అని.